అగ్నయే నమః. అథర్వవేదము 9వ కాండము 2వ సూక్తము 13వ మంత్రం. ఇందుల విషయము అంతఃశత్రువులను పారద్రోలు దివ్య సాధనములు. అంటే బాహ్య శత్రువులు 2 రకాలు. మనకు బయట ఉండేవాళ్ళు దేహం లోపలే ఉండి మనకు వినాశనం కలగజేసుకుంటే వాళ్ళు. కాబట్టి బాహ్య శత్రువుల గురించి పెద్దగా బాధపడాల్సిన పని లేదు. అంతఃశత్రువులు అతి ప్రమాదకరం కాబట్టి పరమాత్మ అంతఃశత్రువుల్ని బయటికి పారద్రోలటం అంటే వదిలించుకోవటానికి సాధనాలు ఏమిటనేది చెప్తున్నారు, దివ్య సాధనాలు. ఓం అగ్నిర్యవ ఇంద్రో యవ సోమో యవ యవ యావానో దేవా యావయంత్వేనం. ఇది మంత్రం. ఇందులో ప్రతి పదార్థం అగ్ని అంటే నా జ్ఞానాగ్ని, యవ అంతఃశత్రువులను, పారద్రోలును కావున యవ అనబడుచున్నది. జ్ఞానాగ్నికి యవహ అనే పదం వాడారు ఇక్కడ. యవహ అనే ఆ జ్ఞానాగ్ని ఎందుకంటే అది లోపల శత్రువులను పారద్రోలుతుంది కనుక యవహ అంటే పారద్రోలుతుంది. ఆ అగ్ని వలన, ఆ అగ్ని అంటే జ్ఞానాగ్ని వలన లోపల ఉన్న శత్రువుల్ని పారద్రోలుతుంది కాబట్టి దాన్ని యవ అనే శబ్దం వాడారంటున్నారు. ఇంద్ర ఆత్మశక్తి గల ఆత్మ, ఈ కారణం వలన యవ మళ్ళా యవ అది కూడా పారద్రోలుతున్నది. ఒకటి జ్ఞానాగ్ని, రెండోది ఆత్మబలం, ఆత్మబలం విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. వీటిని బయటికి పారద్రోలాలని ఆలోచించినటువంటి దృఢమైన విశ్వాసం ఆత్మశక్తి, అదే ఆత్మబలం. సోమ వీరశక్తియును, వీరశక్తిని దేనికి? దేహానికి సంబంధించింది వీరశక్తి, దేహబలం. జ్ఞానబలం, ఆత్మబలం, దేహబలం. యవయే యవ యావమాన పారద్రోలుటలో సమర్థములవుతున్న ఈ 3 కూడా. దేవాహ ఈ దివ్య సాధనములు ఏవం ఈ అంతఃశత్రువును యవయంతు నా నుండి వేరు చేయునుగాక. ఇది మంత్రానికి ప్రతిపదార్థాలు. ఇందులో భావార్థం జ్ఞానము, ఆత్మబలము, దేహబలము కలవారే అంతఃశత్రువులను అణిచివేయగలుగుదురు. ఇది విషయం. ఇందులో 3 బలాల గురించి చెప్పారు. లోపల నుండి అంతఃశత్రువు. అసలు అంతఃశత్రువులు అంటే ఎవరు? మనకు అరిషడ్వర్గాలు అంటాము. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అది మానవుణ్ణి పతనం చేస్తున్నాయి. బాహ్యమైన శత్రువులు ఈ భౌతిక దేహానికి నష్టం కలుగజేస్తున్నాయి. దానివల్ల ప్రమాదం. ఎందుకంటే ఈ బాహ్యమైనటువంటి ఈ దేహము, ఈ జన్మకి ఈ దేహము, బాహ్యశత్రువు నుంచి దేహానికి ఏమైనా నష్టం జరిగితే, హాని జరిగితే దానివల్ల నష్టం లేదు. మరలా దేహం వస్తుంది, మరలా జన్మిస్తాం, మరలా దేహాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి బాహ్యమైనటువంటి శత్రువులన జరిగేటటువంటి హాని, దేహాన్ని జరిగే హాని గురించి భయపడే కన్నా లోపల ఉన్నటువంటి నీ ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ దేహం వదిలేసినప్పటికీ ఆత్మతో పాటు ఈ సంస్కారాలు వస్తూనే ఉంటాయి, మళ్ళా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ఆత్మ శుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే లోపల నుండి ఈ అరిషడ్వర్గాలను వదిలించుకోవాలి. కామము, క్రోధము, లోభము, మదము ఇవన్నీ మానవుడిలో లోపల ఉన్నాయి. వాటిని వదిలించుకుంటేనే తప్ప నీవు ఈశ్వరుని చేరలేవు. ఎందుకంటే పవిత్రంగా శుద్ధంగా ఉండాలంటే ఆ పరమాత్మ ఎలాగ ఉన్నది మనం కూడా అలాగ ఉన్నప్పుడే అవి 2 ఉపాసన జరుగుతుంది. కాబట్టి ఈ ముందు కావాల్సింది ఏంటి? ఒకటి జ్ఞానాగ్ని, వేద జ్ఞానము, లేదా ఆత్మ ఆప్తోపవాక్యములు, వీటిని తీసుకుని వేదవిజ్ఞాన జ్ఞానమును, తర్వాత ఉత్తమ సత్య గ్రంథాల అధ్యయనంతో ఋషుల యొక్క జ్ఞానాన్ని, యోగ సాధనలు గ్రహించి
అంతఃశత్రువులను పారద్రోలటం ఒకటి. జ్ఞానమైన అగ్ని, దహించేటటువంటి జ్ఞానం కూడా అగ్ని, లోపల శుద్ధి చేసేటువంటి అగ్ని, మన లోపల ఉంటే అవిద్యను, మూఢాంధకారాలను వీటిని దహనం చేసే అగ్ని అయి ఉండాలి అగ్ని ఒకటి. రెండోది ఆత్మబలం. నేను ఈ లోపల ఉన్నటువంటి అంతఃశత్రువుల్ని తప్పకుండా ఓడిస్తాను, నా జ్ఞానంతో, నా సాధనతో, నాకు తెలిసిన ఈ యోగ విద్యతో నేను తప్పకుండా వాటి నుండి నేను జయం పొందుతామనేటువంటి దృఢ బలం, విశ్వాసంతో సాధన మొదలు పెట్టాలి. ఆ తర్వాత మూడోది ఏమిటి? దేహబలం. దేహబలం ఎప్పుడు కావాలి? బయట వాటితో పోరాటం చేస్తాక దేహబలం కావాలి కదా. అంతా శత్రువులతో దేహబలం అంటే బాహ్యంగా పోరాటం కాదు కదా. కానీ ఇక్కడ దేహబలం అనేది చెప్పారంటే యోగ సాధనకు ముఖ్యమైన సాధనము దేహమే. దేహంతోనే దేహరహిత ముక్తావస్థ స్థితిని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. యోగ సాధనకు దేహం అవసరమే. కాబట్టి దేహం బలంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం. దేహం అది వృద్ధాప్య అవస్థ వచ్చిన తర్వాత మనం ఈ సాధన ఏం చేయలేం. రోగాలు, బలహీనతలతో మనం యోగ సాధన చేయలేం. కాబట్టి ఈ 3 బలాలు తప్పకుండా ఉండి తీరాలి. లోపల శత్రువుల్ని ఓడించి ఆత్మశుద్ధము, పవిత్రము చేసుకుని ఆ పరమపిత పరమాత్మను ఉపాసించడానికి. ఓం ఇది శక్తి.